మేము వాడి అండ్ మంచి సిమెంట్ అల్ట్రాటెక్ సూపర్ కావచ్చు, బిర్లా కావచ్చు, ఓకే, ఇలా మంచి ఏమైతే సిమెంట్ వాడడం జరుగుతుంది. సో దీని తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ వాల్స్ మనకి ప్లాస్టింగ్ అయిన తర్వాత, ఓకే, సాఫ్ట్ కోటింగ్ అయిపోయిన తర్వాత సీలింగ్ లో కూడా మంచి బ్రాండ్ తోటి సీలింగ్ చేస్తాం. లైక్ జీప్రో కావచ్చు, వాల్కన్ కావచ్చు, సెయింట్ గోబెన్ కావచ్చు. దాని తర్వాత ఏషియన్ పెయింట్స్ పెయింటింగ్ అయినా, ఏషియన్ పెయింట్స్ అయినా, పుట్టి అయినా ఏషియన్ పెయింట్స్ వాడతాం. నెక్స్ట్ ఎలక్ట్రికల్స్ ద గోల్డ్ మెడల్ అయినా, యాంకరింగ్ అయినా, యాంకర్ బ్రాండ్ అయినా వాడతాం. నెక్స్ట్ మన ఫ్లోరింగ్, ఓకే, ఫ్లోరింగ్ మనకి 60 రూపీస్ నుంచి 70 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉన్న బడ్జెట్లో ఏదైతే మీకు నచ్చిందో, మీకు నచ్చిన డిజైన్ అండ్ కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. 2 వాష్రూమ్స్, 1 కామన్ వాష్రూమ్, పూజా రూమ్, హాల్, కిచెన్, 2 బెడ్రూమ్స్, ఓకే. సో ఇవి మనం ఇంక్లూడ్ చేసుకున్న థింగ్స్ అన్నమాట. ఈ 45 lakhs లో ఇప్పుడు మనం అనుకునే కన్స్ట్రక్షన్ పార్ట్ మొత్తం ప్లస్ ల్యాండ్ మొత్తం కలిపి 45 lakhs లో మేము హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో ఎక్కడైనా మేము ప్లాన్ చేయగలుగుతాం అనమాట. మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. కొంచెం హౌస్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుందంటే ల్యాండ్ ఏరియా ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు కన్స్ట్రక్షన్ వాల్యూ పెరుగుతుంది, ఓకే. ఎందుకంటే మన బడ్జెట్ తక్కువ ఉండి హౌస్ పెద్దది అనుకుంటే సో కష్టం అన్నమాట. మనం అందులో కస్టమైజ్ చేయలేం హౌస్. సో ఎప్పుడైతే మీరు కొంచెం బడ్జెట్ మీరు బేర్ చేయగలుగుతారో, ఎక్కువ మీరు పెట్టుకోగలుగుతారో అప్పుడు సో ల్యాండ్ ఏరియా పెరగడం జరుగుతుంది అండ్ కన్స్ట్రక్షన్ సైజ్ కూడా కొంచెం పెరుగుతుంది అనమాట. బట్ ఈ 3 ప్రైజెస్ లో 45 lakhs అయినా, 50 lakhs అయినా, 60 lakhs అయినా, ఎంత అమౌంట్ అయినా సరే బట్ క్వాలిటీ మాత్రం 100% క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అన్ని బ్రాండ్, ద JSW స్టీల్ అయినా, ద అల్ట్రాటెక్ సూపర్ సిమెంట్ అయినా, శాండ్ అయినా, ద బ్రిక్స్ అయినా, ఓకే, కమింగ్ టు ఇంటీరియర్స్ పార్ట్, ది సీలింగ్ అయినా, ది కలర్స్ అయినా, ఓకే, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్స్ అయినా, ప్లంబింగ్స్ అయినా సరే, వుడ్ అయినా, మెయిన్ వుడ్ గురించి మనం మాట్లాడుకున్నాం, యాక్చువల్లీ మిస్ అయినాం. బట్ వుడ్ గురించి డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ బట్టి, ఓకే. సో మెయిన్ దర్వాజా వుడ్ వాడడం జరుగుతుంది, ఓకే, అండ్ యూపీవీసీ విండోస్ కూడా వాడొచ్చు. అండ్ మీరు మొత్తం టేక్వుడ్ వాడాలనుకుంటే మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం అన్ని విండోస్ 6 విండోస్ కావచ్చు, 7 విండోస్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, డోర్స్ కావచ్చు, మెయిన్ డోర్స్ కావచ్చు, ప్రతిదీ మీ బడ్జెట్ని బట్టి అండ్ మీ రిక్వైర్మెంట్ బట్టి మనం మొత్తం టేక్వుడ్ వాడవచ్చు, ఓకే. సో ఇలాగా మీరు మాకు కొంచెం ఇలా కస్టమైజ్ చేసుకుందాం అని అనుకుంటే సో డెఫినెట్లీ ద అర్బన్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ మీకు విత్ ఇన్ నో టైమ్ 1 month నుంచి 2 months లో మీకు మీరు అనుకున్న లొకేషన్ లో ఒక మంచి ప్లాట్ చూస్తాం. వన్స్ మీకు ఆ ప్లాట్ నచ్చిందంటే సో డెఫినెట్లీ దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని మేము చూసుకుంటాం. మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ అమౌంట్ పరంగా మీరు రెడీగా ఉన్నారా, ఓకే, యాజ్ అ పర్సనల్ మీరు అమౌంట్ ఉండొచ్చు, లేదా లోన్ ద్వారా అయినా, ఓకే, మీ ఎలిజిబిలిటీ మీరు చెక్ చేసుకోండి. వన్స్ మనకు పర్మిషన్స్ అన్ని వచ్చినాయి అన్నప్పుడు, ఓకే, సో మేము పర్మిషన్స్ అన్ని మేము బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూ ఉంటాం. మీరు పర్టికులర్ టైం ఈ రోజు పలానా రోజు అని వచ్చి మీరు ఆ బోర్కి సంబంధించింది, ఎలక్ట్రిసిటీ సంబంధించింది, హౌస్ పర్మిషన్ సంబంధించింది ఆ రోజు వచ్చి మీరు జస్ట్, ఎందుకంటే మీ పేరు మీద చేస్తున్నాం కాబట్టి ఆ రోజు వచ్చి మీరు సైన్ చేసి వెళ్తే సో మీతో మేము వర్క్ చేస్తాం, ఓకే. సో దాని తర్వాత మీరు 1 month వస్తారని రావచ్చు, 15 days వస్తారని రావచ్చు, 2 months వస్తారని రావచ్చు, మీ ఇష్టం. రెగ్యులర్ గా మేము మాత్రం మీకు వాట్సాప్ లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. సో దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ a 2 BHK independent house for those who want to the planning in the limited budget, okay. సో బేసిక్ ఫర్ యాక్చువల్లీ మా బడ్జెట్ ఏంటంటే 45 lakhs మాత్రమే, ఓకే. బికాస్ ఆఫ్ మేము ఎస్టిమేట్ చేసుకుంది 20 lakhs లో ప్లాట్ చూడాలి, 20 to 23 lakhs లో హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి, 1 lakh or 2 lakhs అవర్ కంపెనీ ప్రాఫిట్. ఎందుకంటే మేము మీకోసం అన్ని రకాలుగా పనిచేస్తాం, ఓకే. మేము ఈ 5 నెలల నుంచి 6 నెలలు మీ గురించి డే అండ్ నైట్ మేము కష్టపడతాం, ఓకే. మీకోసం ఒక మంచి ప్లాట్ చూస్తాం అండ్ మీకోసం ఒక మంచి కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇందులో మాకంటూ కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఈ 5 నెలలు 6 నెలలు మేము కష్టపడతాం, ఓకే. సో చాలా మందిని మేము రిక్రూట్ చేసుకోవాలి, చాలా మందిని మేము హైర్ చేసుకోవాలి, చాలా మందిని మెయింటైన్ చేయాలి. కాబట్టి సో వి ఎక్స్పెక్ట్ 10% ఆఫ్ ది ప్రాఫిట్, ఓకే. మీరు ఎంత పెద్ద బడ్జెట్ అయినా హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోండి. మీరు 60 లక్షల ఇల్లు అయినా ప్లాన్ చేసుకోండి, 70 లక్షల ఇల్లు అయినా ప్లాన్ చేసుకోండి, 1 year హౌస్ అయినా ప్లాన్ చేసుకోండి. బట్ మాకంటూ ఒక లైక్ 10% మార్జిన్ మేము మీ ప్రాఫిట్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఓకే. సో దిస్ ఇస్ వాట్ ద కంప్లీట్ ప్రాసెస్. సో ఇలాగ ఎవరైతే
హౌస్ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నారో, తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో, సో డెఫినెట్లీ వీ విల్ విత్ యూ. అండ్ 83418904 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. సో మీ రిక్వైర్మెంట్ ఏంటో మీరు చెప్పండి. ఓకే, అండ్ మీరు ఆల్రెడీ మీ దగ్గర అమౌంట్ ఈ ప్రాసెస్ ఫుల్ఫిల్ కావాలనుకుంటే ద కండిషన్స్ ఏంటంటే, ద ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మీరు ఎలాగైనా సరే ప్లాట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఖచ్చితంగా మీరు లిక్విడ్ క్యాష్ అనేది మీ హ్యాండ్లో ఉండాలి. ఓకే, ఐ మీన్ రిజిస్ట్రేషన్ రోజు వరకు మీ దగ్గర ఆ ప్లాట్ ఎంతైతే ఉందో, ప్లాట్ 15 lakhs 20 lakhs 25 lakhs అంత అమౌంట్ మాత్రం మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ ప్లాట్ మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి. ఓకే, సో మీకు బయర్స్కి మీ దగ్గర సెల్లర్స్కి మీకు ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి, సో ఆ రోజు రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి, సో మీరు ఆ రోజు 50% అమౌంట్ మీరు రెడీగా ఉండాలి. నెక్స్ట్ 50%, ఓకే, నెక్స్ట్ 50% మీరు కన్స్ట్రక్షన్స్ లోన్కి వెళ్తారా, లేదా వాటికి కూడా మీ దగ్గర పోస్టల్ క్యాష్ ఉన్నాయంటే ఇట్స్ అప్ టు యూ, దట్స్ యువర్ ప్రాబ్లం. మీరు ఎలా అయినా అరేంజ్ చేసుకోండి. మీరు బయట నుంచి మీరు ఎవరి దగ్గర హెల్ప్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం, ఎలాగైనా ఇష్టం. బట్ మా దగ్గర ఇంకొక ఆఫర్ కూడా ఉంది. ఇంకో ఆఫర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 40 lakhs 50 lakhs లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, బట్ మీ దగ్గర క్యాష్ తక్కువ ఉంటుంది. ఓకే, మీరు ఒక జాబ్ చేస్తున్నారు, మీకు ఒక 40 నుంచి 50,000 శాలరీ వస్తుంది, మీకు బ్యాంకింగ్ నుంచి ఒక లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, యు ఆర్ ఓకే ఫర్ పర్టికులర్ లోన్, ద హౌసింగ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు. బట్ మీ దగ్గర క్యాష్ కొంచెమే ఉంది, అంటే 10 lakhs ఉండొచ్చు, 5 lakhs ఉండొచ్చు, రిజిస్ట్రేషన్కి సరిపడే అమౌంట్ లేదనుకోండి. ఇప్పుడు దీనికి మనం ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, కొన్ని బ్యాంక్స్ ఎలా పనిచేస్తున్నాయి అంటే, మీకు ప్లాట్ వాల్యూ ఎంత 20 లక్షల, కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత 20 లక్షల, మొత్తం ప్లాట్కి ఉన్న కన్స్ట్రక్షన్ రెండింటి కలిపి మీకు లోన్ ఇస్తారన్నమాట. సో అప్పుడు అప్పుడు మీ దగ్గర ఎక్కువ అమౌంట్ లేకపోయినా వీ కెన్ మేనేజ్. సో అలాంటి బ్యాంక్స్ మాకు టైఅప్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో మీరు ఇలా కూడా మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. జస్ట్ మీరు హ్యాపీగా వర్క్ చేస్తున్నారా, మీకు మంచి శాలరీ వస్తుందా, మీరు పద్ధతిగా మీరు ఈఎంఐస్ కట్టుకోగలుగుతాం. ఓకే, ఈ 3 ఆలోచనలతో మీరు ఉన్నారంటే, సో డెఫినెట్లీ మీరు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, తెలంగాణలో ఎక్కడైనా సరే మేము ఒక మంచి ప్రాపర్టీస్ చూసి మీకు కన్స్ట్రక్షన్ చేసే బాధ్యత మాది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం 45 lakhs లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదండి, యాక్చువల్లీ మార్కెట్లో మీరు కన్స్ట్రక్షన్ చేసిన ఎమ్మటే, మీరు గృహప్రవేశం చేసిన ఎమ్మటే దాని వాల్యూ 55 lakhs అమ్మడం జరుగుతుంది. అంటే ఇన్ కేస్ చెప్తున్నా దాని వాల్యూ అమ్మడం అంటే, లైక్ ఫర్దర్గా ఎప్పుడైనా మీరు ఒకవేళ ఇన్ కేస్ సేల్ చేసుకోవాలంటే సేల్ చేసుకోవచ్చు, లేకపోతే రెంటల్ కంటే రెంటల్కి ఇవ్వచ్చు, లేదా మీరే ఉండాలనుకుంటే ఉండొచ్చు. ఇట్స్ యువర్ థింగ్. బట్ ఈ బడ్జెట్లో మాత్రం మీకు ప్రాపర్టీ చేసి మీకు ఇస్తాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ అవర్ కంపెనీ. సో ప్లీజ్ వ్యూవర్స్, ఎవరైతే కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో, ఒక మంచి బిల్డర్ కావాలి లేదా ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ కావాలనుకుంటే, సో డెఫినెట్లీ ఇక్కడ డిస్ప్లే నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి. లేదా ఇలాగా ప్లాట్ ప్లేస్ కన్స్ట్రక్షన్లో కంప్లీట్గా ప్లాట్ మీరే చూడండి, కన్స్ట్రక్షన్ మీరే చేయండి అనుకున్న వాళ్ళు కూడా, సో డెఫినెట్లీ ఇక్కడ డిస్ప్లే నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి. సో ఇలాగా సేమ్ ప్లాన్ ఇలా ఉంది, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తూ, మీ ఫ్యామిలీస్ వాళ్ళని రిఫర్ చేస్తూ, ఒకటే దగ్గర 2-3 హౌస్ ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా, సో వాళ్ళకి మీరు షేర్ చేయండి. సో మనకి ఇంకొంచెం అన్ని రకాలుగా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో టువర్డ్స్ ప్రైస్ కావచ్చు, టువర్డ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, టువర్డ్స్ ల్యాండ్ కావచ్చు. ఓకే, ఎందుకంటే అందులో ఇంటర్నల్ బెనిఫిట్స్ ఏంటో నాకు తెలుసు, అడ్వాంటేజెస్ నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు కలిసి, ఒక ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఒక ప్లాన్ చేసుకున్నారు అనుకో, 3 houses. సో ఇక్కడ ఏంటంటే మేము బల్క్ ల్యాండ్ కొంటాం అనమాట. అంటే అక్కడ ఇప్పుడు ముగ్గురికి 3 houses ప్లాన్ చేయాలంటే 400 గజాలు 500 గజాలు కావాలి. సో మేము ఏం చేస్తామంటే ఒకటేసారి ఒక 500 గజాలు తీసుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే సేమ్ ప్రైస్ తోటి మనకి 150 గజాలు కాదు, ఒక్కొక్కరికి 180 గజాలు వస్తాయి అనమాట. అంటే ఇలాగా, అంటే ఎక్కువ మంది గ్రూప్ అయ్యి ప్లాన్ చేసుకుంటే మనం తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ రావడం జరుగుతుంది, లేకపోతే కన్స్ట్రక్షన్ ప్రైస్ మనకి
తక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఒకటేసారి మనం వర్క్ చేస్తాం కాబట్టి, మెటీరియల్ ఒకసారి మనం బల్క్ ఉంటాం కాబట్టి అట్లా కూడా ప్రైస్ తక్కువ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ వాట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అర్బన్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్. హోప్ అందరూ, సో ఇది ఒక ఫస్ట్ టైం అన్నమాట యాక్చువల్లీ ఇలాంటి కాన్సెప్ట్ తో రావడం. ఓకే, సో హోప్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్, ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. సో ఇన్ కేస్ మీకు ఈ ఆలోచన ఉంది, ఓకే, మీకు ఈ ప్లాన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ అంతా బాగా నచ్చింది అనుకుంటే, సో డెఫినెట్లీ మీరు జస్ట్ కంపెనీలో మాకు జస్ట్ మీరు దట్ 5% అమౌంట్ మీరు అడ్వాన్స్గా పే చేయాలి. ఎందుకంటే మీరు మాకు అడ్వాన్స్ ఏమైతే మాకు పేమెంట్ చేస్తారో దట్ 5% ఓవర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, 5% అమౌంట్ నాకు పే చేసిన అనుకోండి, అట్లీస్ట్ 50,000 or 1 lakh. సో మేము మీరు అనుకున్న దానికోసం మేము వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. బట్ డెఫినెట్లీ 1 month 45 days to 60 days లోపు మీరు అనుకున్న లొకేషన్లో మీరు అనుకున్న 150 గజాలు కావచ్చు, 200 గజాలు కావచ్చు. ఓకే, సో మంచి ప్లాట్ చూస్తాం. ఇన్ కేస్ ఒకవేళ ప్లాట్ చూడని ఏడలా, ఒకవేళ ప్లాట్ 2 months టైం మేము అడుగుతున్నాం, 2 months లో ఒకవేళ ప్లాట్ మేము అనుకున్న ప్రాపర్టీ దొరకలేదు అనుకుంటే, సో మేము 80% అమౌంట్ రీఫండ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ వెరీ క్లియర్ బికాస్ ఆఫ్ మేము మీకోసం అన్ని రకాలుగా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, మా కంపెనీ ద్వారా మీకు అట్లీస్ట్ 10 లక్షల నుంచి 20 లక్షలు సేవ్ అవుతున్నాయి. ఓకే, సో మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మీరు మాకు ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ ప్రాసెస్ని మేము స్టార్ట్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్లీ మాకు అట్లీస్ట్ ప్రాజెక్ట్ వాల్యూలో 5% అమౌంట్ మీరు అడ్వాన్స్ మీరు మాకు పే చేస్తే దెన్ మీకోసం వర్క్ స్టార్ట్ చేస్తాం. అండ్ మీకు వర్క్ అయిపోయే వరకు మేము ఫాలోఅప్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అవర్ కంపెనీ, మన రిక్వైర్మెంట్ అండ్ అవర్ సర్వీస్ అండ్ అవర్ ప్రొడక్ట్స్. ఓకే, సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ప్లీజ్ వ్యూవర్స్, ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ఆపర్చునిటీస్ని ఎవరికైనా మీరు రెఫర్ చేయడం ద్వారా మీకు క్యాష్ అవార్డ్ అని మీరు గెలుచుకోవచ్చు అనమాట. ఓకే, సో సింపుల్గా మీరు కొంతమందికి షేర్ చేయండి. ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సొంతం చేసుకుంటే సో డెఫినెట్లీ మీకు అనేది ఒక మంచి క్యాష్ గిఫ్ట్ 10,000 20,000 మీకు క్యాష్ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ వాట్ ద థింగ్ ఐఎమ్ టెలింగ్ దిస్ వీడియో, and I will come up with another interesting topic. Until then, this is Rahul signing bye. Thank you.